హాయ్ అండి. ఎన్నో రోజులు నిల్వ ఉండే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు నిల్వ పచ్చడి మనకు అదిరిపోతుంది. టిఫిన్స్లోకి కానివ్వండి, రైస్లోకి కానివ్వండి, చాలా అంటే చాలా బాగుంటుంది. తయారీ విధానం నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. హాయ్, హలో, నమస్తే, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ 369. సో ఇవాళ మన వ్లాగ్ ఏంటో మీకు అర్థమైపోయింది కదా. సో నేను పుదీనా, కొత్తిమీర, కొంచెం అంతా కరివేపాకు వేసి నిల్వ పచ్చడి చేస్తున్నానండి. సో నేను ఇక్కడ ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర, ఒక 4-5 రెబ్బల కంటే ఎక్కువ కరివేపాకు తీసుకొని ఇలా శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నానండి. క్లీన్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడిగి పెట్టేసి, కడిగిన తర్వాత నీళ్ళన్నీ ఎండాలి కదండి. సో నీళ్ళు ఎండిపోవడానికి మనం ఇట్లాగా కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని ఈ కాటన్ క్లాత్లో మనం చూపిస్తున్న ఆకులన్నిటినీ ఇలాగా సపరేట్గా పెట్టుకున్నామంటే దీనికి ఉన్న ఆకులకున్న చెమ్మ మొత్తం ఆరిపోతుంది. ఒక 5 నిమిషాలు మనం కానీ ఫ్యాన్ వేసుకున్నామంటే కనుక సో మొత్తం అయితే బాగా పలపల వచ్చేస్తుంది, చెమ్మ అనేది ఉండదు. సో ఇప్పుడు నేను ఒక 5 మినిట్స్ అయితే ఇలాగా ఆరవేసుకున్నాను. సో ఆరవేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్, ఇది ఆరే లోపలుగా మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాము. సో మనకు ఆకు ఆరే లోపలికి నేను ఇక్కడ ఒక 50 గ్రాముల చింతపండు తీసుకున్నానండి. ఈ 50 గ్రాముల చింతపండులో మనం నీట్గా కడిగి మనం మంచినీళ్ళు పోసుకొని కొంచెం అంత ఉప్పు వేసుకొని నానబెట్టుకోవాలి. ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదండి. సో మనం కొంచెం నీళ్ళు పోసుకొని నానబెట్టుకున్నాము. సో ఇది కొద్దిసేపు నానాలి కాబట్టి మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో నేను స్టవ్ మీద బాండలు పెట్టుకున్నానండి. సో ఇప్పుడు నేను ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకొని డ్రై రోస్ట్ చేసుకున్నామండి. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ 3 వేసుకొని మనం నీట్గా ఫ్రై చేసుకుందాము. మాడిపోకుండా మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మాడిపోయాయంటే మనకు టేస్ట్ సరిగ్గా రాదు. సో మాడిపోకుండా మనమైతే ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నాము. చూసారా, మనకు ఫ్రై అవుతున్నాయి. ఇవి వేగుతున్నప్పుడే మనకు మంచి స్మెల్ వస్తుందండి, మంచి అరోమా అయితే వస్తుంది, కమ్మగా అనిపిస్తుంది, కడుపు నిండా ఇప్పుడే తినేయాలనిపిస్తుంది, అంత బాగుంది. సో నేను ఇవి మాడిపోకుండా మనం షాలో ఫ్రై అయితే చేసుకుందాము, డ్రై రోస్ట్. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఆవాల మిశ్రమాన్ని అంతా వేసేసుకున్నాము. వేసుకొని మనం ఫ్రై అయితే పొడి చేసేసుకుందామండి. సో నేను మెత్తగా అయితే పొడి చేసేసుకున్నాను. సో మనం ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఈ చింతపండుని మనం మెత్తగా అయితే అయ్యింది. దీన్ని బాగా ఇలా చూపిస్తున్న విధంగా రసం అయితే తీసుకోవాలి కదా. కొంచెం అన్ని నీళ్లు పోసుకోవాలండి, ఎక్కువ నీళ్ళు అయితే పోసుకోకూడదు. సో ఇలా చూపిస్తున్న విధంగా మనం రసం అయితే తీసేసుకోవాలి. మనకి ఇది చిక్కగా ఉంటేనే చట్నీలోకి బాగుంటుంది. నీళ్లు వేసామంటే మనకు ఎక్కువ నిల్వ అయితే ఎక్కువ రోజులు ఉండదండి. సో మనం తక్కువ నీళ్లు పోసుకోవాలి. అది కూడా ఇవి వేడి నీళ్లు గోరువెచ్చగా కాచి మనం నీళ్ళు అయితే పోసుకున్నాము. సో మనమైతే నీట్గా చేసేసుకొని దీనిలో ఉన్న పిప్పంతా బయట పారేయాలి. నేను చింతపండు రసం మొత్తం పిప్పంతా తీసేసి నీట్గా అయితే గుజ్జును తీసుకున్నానండి. గుజ్జు మాత్రమే తీసుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం ఆకు వాడిందా లేదా అంటే చెమ్మ పోయి డ్రై అయిందా లేదా ఒకసారి చూసుకొని వద్దాము. సో చూసారు కదా, మన ఆకు అయితే కొంచెం డ్రై అయ్యింది. సో ఇప్పుడు మనం ఈ ఆకునంతా గిన్నెలోకి తీసేసుకున్నాము. చూసారు కదా, మన ఆకుని మనం కొంచెం చెమ్మ లేకుండా చేసుకొని తీసుకొచ్చాం కదా. సో ఈ ఆకుని మనం ఇప్పుడు నూనెలో అయితే వేయించుకోవాల్సి వస్తుంది. సో మనమైతే నూనెలో వేయించుకున్న తర్వాత నేను మీతో షేర్ చేసుకుంటాను. చూడండి, స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే బాండిల్ పెట్టుకున్నానండి. బాండిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. మనకు ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకున్నాము.
ఇప్పుడు దీన్ని కలుపుతూ మనం వేయించుకుందామండి. సో మనకు కరివేపాకు ఇష్టం లేని వాళ్ళు కరివేపాకుని మాత్రం స్కిప్ చేసుకోవచ్చు. ఓన్లీ పుదీనా కొత్తిమీరను మాత్రమే మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎక్కువ రోజులు మనకు నిల్వ ఉంటుందండి. దాదాపుగా బయట ఉంటే 15 days పైన ఉంటుంది. ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్లయితే 1 month పైన వస్తుందండి మనకు. సో మనకు ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో దీన్ని బాగా వేయించుకున్న తర్వాత వేయించుకునే వరకు మనం చూద్దాం. మనకు ఆకు వాడింది కదండి, ఇంకా వాడాలి. సో ఇప్పుడే మనం దీనిలో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాము. ఎందుకంటే పసుపు పోపు పెట్టేటప్పుడు కాకుండా ఇప్పుడే వేసుకుంటే మనకు కొంచెం ఆ పచ్చి వాసన అనేది పోతుంది. సో పసుపు వేసుకొని మనం మొత్తం ఆకునైతే వేయించుకుందాం. సో చూసారు కదండి, మనం 2 కట్టలు తీసుకున్నా కానీ కొంచెమే అయింది కదా. సో మనకి ఇప్పుడు ఇది వేగింది అని ఎలా తెలుస్తుంది అంటే, మనం ఇలా ఫ్రై చేసేటప్పుడు గలగల సౌండ్ వస్తుంది. సో ఇలా గలగల సౌండ్ వచ్చినప్పుడు ఇది ఫ్రై అయిపోయినట్టు అర్థము. సో మనం కావాలంటే డైరెక్ట్గా ఇలాగనే వేసేసుకోవచ్చు. లేదు ఇలా తినడం ఆకులుగా తినడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు కొంచెం మిక్సీలో ఒకసారి రుబ్బలేదా అన్నట్టుగా ఒక 2 తిప్పులు తిప్పుకొని తీసేసుకోవచ్చు. అప్పుడు మనకు బాగుంటుంది. ఆకులుగా తగలకుండా పచ్చడి బాగా అనిపిస్తుంది. నిల్వ పచ్చడి కదా. సో మనకైతే ఆకు వేగిపోయిందండి. ఇప్పుడు నేనైతే మిక్సీ జార్లో వేసుకొని ఒక 2 తిప్పులు తిప్పి తీసి చూపిస్తాను. సో చూసారు కదా, ఇలాగా కచ్చా పచ్చాగా అయితే మిక్సీలో వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకొని చూపిస్తాను. సో నేనైతే మిక్సీ పట్టిన కొత్తిమీర, పుదీనా, కరివేపాకు బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు మొత్తం వేసేసుకుంటున్నాను. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మనం కారం కూడా ఇన్స్టెంట్గా యాడ్ చేసేసుకోవాలి. సో మనం పులుపు ఎంత వేసుకున్నామో చూసి దానికి సరిపడా కారం అయితే వేసుకుందాం. ఒకవేళ సరిపోకపోతే మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ మనం అయితే యాడ్ చేసుకోవచ్చు, కారం కానివ్వండి, ఉప్పు కానివ్వండి. అలాగే మనం ఆవాలు, మెంతులు, జీలకర్ర డ్రై రోస్ట్ చేసి పొడి చేసుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని అంతా కూడా వేసేసి మొత్తం అయితే మిక్స్ చేసేసుకోవాలి. సో మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత నేను మీతో చూపిస్తాను. సో నేను మిక్స్ చేసేసుకున్నాను చట్నీ మొత్తం. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవాలి. సో మనం పోపు పెట్టుకుందాం. మనకు ఆయిల్ అయితే కాగిపోయింది. ఇప్పుడు ఇందులో కొన్ని జీలకర్ర, ఆవాలు వేసుకుంటున్నాను. అలాగే ఒక 2-3 ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం. అలాగే ఇందులో కొంచెం ఇంగువ వేసుకుందామండి. మనకు పచ్చళ్ళలో కానివ్వండి, నిల్వ పచ్చళ్ళలో కానివ్వండి, ఇంగువ వేసుకుంటే చాలా మంచిది, అరుగుదల కూడా బాగా ఉంటుంది. సో ఇప్పుడు మనం వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకున్నాం. పొట్టు తీసి పెట్టుకున్న ఒక వెల్లుల్లిపాయ మొత్తం వేసేసాను. సో దీన్ని కొద్దిసేపు ఫ్రై చేసుకొని ఈ ఆయిల్ కాగి చల్లారిన తర్వాత మాత్రమే మనం పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలి. సో వేడిగా ఉన్నప్పుడు పచ్చడిలో యాడ్ చేయకూడదు, ఎందుకంటే పచ్చడి పాడైపోతుంది. మనం ఈ ఆయిల్ని చల్లార్చిన తర్వాతే యాడ్ చేసుకోవాలి. ఉప్పు ఏమన్నా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఎక్కువ రోజులు పట్టదు, తొందరగా అయిపోతుంది అన్నప్పుడు కరివేపాకు, పప్పులు కూడా వేసుకోవచ్చు. పప్పులు అవి వేస్తే తొందరగా పాడైపోతుంది అంటారు, అందుకే నేనైతే పప్పులు వేయటం లేదు, కరివేపాకు కూడా ఇందులో వేయటం లేదు. సో ఇది మనకు అయిపోయిందండి. మనమైతే దీన్ని ఆఫ్ చేసుకొని పచ్చడిలోకి యాడ్ చేసేసుకుందాం చల్లారిన తర్వాత. ఇప్పుడు మనం
ఆయిల్ని ఈ పచ్చడిలోకి యాడ్ చేసేసుకుందాము. సో మనం పచ్చడిలో పోపు వేసేసుకున్నాం కదా, ఇది మంచిగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు కారం సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకొని ఒక రోజంతా మనం పక్కన పెట్టేసుకోవచ్చు. సో మనం చూసుకోవాలండి కారం సరిపోయిందా లేదా అని. సో మీకు నేను క్లియర్గా చూపిస్తాను. దీనికి లైటింగ్ లేక మీకు చట్నీ ఈ కలర్ కనిపిస్తుంది. సో చూసారు కదా, చట్నీ కలర్ చూసారు కదా, చాలా బాగా అనిపిస్తుంది కదా. కారం కావాలనుకుంటే మనం ఇంకొంచెం కారం అయితే యాడ్ చేసుకుంటే అదిరిపోతుంది. సో ఇంతేనండి రుచికరమైన కొత్తిమీర, పుదీనా, కరివేపాకు నిల్వ పచ్చడి. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.